హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. 2024లో యూపీఎస్సీ మీరు రాద్దాం అనుకుంటూ ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నేను స్ట్రాటజీ చెప్తాను. ఫ్రీ సెమినార్, మనకి వెబినార్ అంటాం దీన్ని, ఆన్లైన్లోనే చేయబోతున్నాను ఎట్ 7 PM సాటర్డే 18th February. దీనికోసం మీరు ఏం చేయాలి, మన వెబ్సైట్లో యూపీఎస్సీ డెమో, మన వెబ్సైట్ ltxclasses.comలో యూపీఎస్సీ డెమో అని చెప్పి సెర్చ్ చేయండి. ఇది ఒక ఫ్రీ కోర్స్. అది ఆ కోర్స్లో మీరు ఎన్రోల్ అవ్వండి. లేదా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్, ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరున్నా పర్లేదు. ఈ లింక్స్ ఎక్కడ ఉంటాయండి, మన ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ రెండిట్లో కూడా మనకి వీటి లింక్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఏదైనా సరే 3 మార్గాల్లో ఏ మార్గంలోనైనా సరే మీరు చేయొచ్చు. రాత్రి 7 గంటల కంటే మీకు ఒక 5 నిమిషాల ముందు జూమ్ లింక్ అనేది వస్తుంది ఈ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్లో. ఇందులో ఉంటే డైరెక్ట్గా మీకు యాప్లోనే అటెండ్ అవ్వచ్చు సెషన్. మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, అన్నీ నేను ఓపిక్గా ఆన్సర్ చేస్తాను. ఇది ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తోంది. 2024 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే అతి తక్కువ ఫీజు, 48,000 రూపాయల ఫీజుకే లైఫ్ టైం వ్యాలిడిటీతో, లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్తో యూపీఎస్సీ ఇన్ఫినిటీ సివిల్స్ కోసం అందిస్తున్నాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఆర్బీఐ, గ్రేడ్ బి, అన్ని అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీంతో మీకు కాంప్లిమెంటరీగా వస్తాయి. ఈ ఆఫర్ మీకు 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం జాయిన్ అవ్వచ్చు. సిమిలర్గా ఆఫ్లైన్ వైజాగ్ మరియు హైదరాబాద్లో మన ఆఫ్లైన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. 58,000 రూపీస్కి మనం అందిస్తున్నాం. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్. 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది. ఇక్కడున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, దీస్ ఆర్ ద 5 ఆప్షనల్స్ వీఆర్ ఆఫరింగ్. ఈ 5 ఆప్షనల్స్లో మీరు ఏదన్నా జాయిన్ అవ్వండి. కేవలం 22,000 రూపాయలు మాత్రమే. ఇంత డిస్కౌంట్ మీకు ఉంది. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మీరు అటెండ్ కావచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి బియాండ్ లిమిట్స్ అనే టైటిల్తో మనకు వచ్చిందమ్మా. లిమిట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఏ సెన్స్లో వాడారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం కమిషన్ వేసింది. ఆ కమిషన్ తన రికమెండేషన్స్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో అక్కడ బౌండరీస్ని రీడ్రా చేయాలి, లిమిట్స్ని మార్చాలి అని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకి కావాల్సింది స్టేట్హుడ్, స్పెషల్ స్టేటస్, డీలిమిటేషన్ కాదు. ఇవి మెయిన్ ఇష్యూస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ లిమిట్స్ని మార్చడం ఇదంతా కాదు అని చెప్పేసి ఆర్టికల్ యొక్క సారాంశం. అయితే అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, కొంచెం మనం బ్యాక్గ్రౌండ్, కొంచెం బేసిక్స్ అనేవి చూసి తర్వాత లెట్స్ గెట్ ఇన్ టు ది ఆర్టికల్. What is the concept of delimitation? Delimitation అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అంటే నథింగ్ బట్ రీడ్రాయింగ్ బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, రైట్? రీడ్రాయింగ్ బౌండరీస్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ని రీడ్రా చేయడం. ఎందుకు? టు రిప్రజెంట్ చేంజెస్ ఇన్ పాపులేషన్. మన పాపులేషన్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా ఈ మన బౌండరీస్ని రీడ్రా చేయాలి అనేది ఆబ్జెక్టివ్. అయితే ఎందుకు రీడ్రా చేయాలి, ఎలా రీడ్రా చేయాలంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, రైట్, ఇన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ విత్ ఇన్ ఏ స్టేట్ టు హ్యావ్ ఈక్వల్ పాపులేషన్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లోనూ ఈక్వల్ పాపులేషన్ ఉండేలాగా వీలైనంత వరకు, యాజ్ మచ్ ప్రాక్టికబుల్ యాజ్ ఇట్ ఈస్ అయ్యేంత వరకు బౌండరీస్ని చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ రాష్ట్రంలో ఒక 2 కాన్స్టిట్యుయెన్సీస్, 3 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయనుకోండి, ఇలా ఉన్నాయనుకోండి. సో ఒకప్పుడు 3 ఈక్వల్గానే ఉండేవి. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పాపులేషన్ బాగా పెరగడం వల్ల
మా పాపులేషన్ వచ్చిన మార్పుల వల్ల ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్లో పాపులేషన్ ఎక్కువైపోయింది, ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్లో పాపులేషన్ తగ్గిపోయింది, ఇక్కడేమో పాపులేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉందనుకోండి. సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి సో దీంట్లో కొంత పార్షన్ తీసుకొచ్చి దీంట్లో కలిపిస్తారు. అలా కలిపినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ రెండు పాపులేషన్స్ మళ్ళీ ఇంతకుముందు పాపులేషన్ లాగా లేదా రెండు పాపులేషన్స్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ అయ్యేటట్టుగా మారుస్తారు. అంటే అన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండేలాగా, అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో మోర్ ఆర్ లెస్ ఈక్వల్ పాపులేషన్ ఉండేలాగా చెయ్యాలి. ఒక స్టేట్కి అలాట్ చేసిన నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికి టచ్ చేయడానికి లేదు. 2026 సెన్సస్ వరకు నెంబర్ ఆఫ్ సీట్స్ అలాగే ఉంటాయి. కానీ వితిన్ దోస్ సీట్స్, లోక్సభ సీట్స్లో వితిన్ దోస్ సీట్స్ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో జనాలు పెరిగిపోవచ్చు, ఒక దాంట్లో తగ్గిపోవచ్చు. దాంట్లో మనం మార్పులు చేర్పులు రిఫ్లెక్ట్ చేయడం కోసం ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది టేకప్ చేస్తారనమాట. అయితే ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఎవరు క్యారీ అవుట్ చేస్తారు అంటే ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై అన్ ఇండిపెండెంట్ డీలిమిటేషన్ కమిషన్. an independent delimitation, పేర్లోనే ఉంది ఇండిపెండెంట్. సో దిస్ కమిషన్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్, దీనికి కంప్లీట్గా స్వతంత్రం ఉంది. ఇది ఎవరు అపాయింట్ చేస్తారు, అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. యాజ్ పర్ వాట్, యాజ్ పర్ డీలిమిటేషన్ యాక్ట్. డీలిమిటేషన్ యాక్ట్, డీలిమిటేషన్ యాక్ట్ అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ డీలిమిటేషన్ కమిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. సో ప్రెసిడెంట్ అపాయింట్స్ అండ్ ఇట్ వర్క్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కలిపి ఇది పనిచేస్తుంది. సో డీలిమిటేషన్ కమిషన్లో ఎవరు ఉంటారంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ప్లస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్లస్ రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్. స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా దీంట్లో మెంబర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సో వీళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇస్తారో, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫైనల్. సో విచ్ మీన్స్ దే కెనాట్ బీ క్వశ్చన్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్. దే కెనాట్ బీ క్వశ్చన్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఫైనల్, దాన్ని మళ్ళీ టచ్ చేయడానికి లేదు, ఏ కోర్టు దగ్గర కేసు వేయడానికి లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. అయితే ఇప్పుడు మనం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నాం. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్కి డీలిమిటేషన్కి ఎందుకు అవసరం అవుతుందంటే 2019లో ఏం జరిగింది, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది క్రియేట్ చేశారు. అర్థమవుతుందా? ఈ యాక్ట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది 2019లో క్రియేట్ అయ్యింది. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఏదైతే ఉందో అది పెరిగింది. ఎమ్మెల్యేస్ ఏమైందమ్మా, పెరిగింది. 107 ఉండేది కాస్త 114 అయ్యింది. ఈ 114లో 24 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి, విచ్ మీన్స్ 90 అనేది మన యూటీలో ఉన్నట్టు అనమాట. మన యూనియన్ టెరిటరీ, న్యూ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో 90 ఉన్నట్టు, 24 పీఓకేకి వెళ్ళిపోయినట్టు మనం చెప్పాలి. ఇంతకుముందు 83 ఉండేవి, ఇప్పుడేమో 90. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి కాబట్టి మరి డీలిమిటేషన్ చేయాలి, అంతే కదా. మరి కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ని మార్చాలి కదా, మార్చకపోతే ఎలా అవుతుంది? సో సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి కాబట్టి మార్చి అన్నిటికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండేలాగా చేయాలి. అయితే ఈ దానికోసం డీలిమిటేషన్ కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. సో చూద్దాం స్టోరీ ఏంటంటే, సుప్రీంకోర్టు ఏమో కొట్టేసింది, డీలిమిటేషన్ కమిషన్ వేయడం అనేది కరెక్టే, దాంట్లో తప్పేమీ లేదు, అది రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. స్టోరీ ఏంటో చూద్దాం. ద గల్ఫ్ బిట్వీన్ లీగాలిటీ అండ్ పొలిటికల్ లెజిటిమసీ కెన్ బి క్వైట్ సబ్స్టాన్షియల్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ జెమ్ ఆఫ్ ఎ సెంటెన్స్. గల్ఫ్ అంటే గ్యాప్. ద మీనింగ్ ఆఫ్ గల్ఫ్ ఈజ్ గ్యాప్
బిట్వీన్ లీగాలిటీ అంటే బీయింగ్ లీగల్లీ రైట్ ఆర్ లీగల్లీ వ్యాలిడ్, విచ్ మీన్స్ యాజ్ పర్ లా, చట్ట ప్రకారం ఉండడం. అండ్ పొలిటికల్ లెజిటిమసీ అంటే యాక్సెప్టెన్సీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. సో లెజిటిమసీ అంటే మనకి యాజ్ పర్ లా అనే మీనింగ్ వస్తుంది, కన్ఫర్మిటీ విత్ లా రూల్స్ అని చెప్పి ఒక మీనింగ్ కనిపిస్తుంది మీరు డిక్షనరీ ఓపెన్ చేస్తే. అట్ ద సేమ్ టైం లెజిటిమసీ అంటే ఏబుల్ టు బి డిఫెండెడ్ విత్ లాజిక్, ఏబుల్ టు బి డిఫెండెడ్ అని కూడా అనే మీనింగ్ కూడా వస్తుంది. అంటే మనం డిఫెండ్ చేసుకోగలిగేది. ఇఫ్ సమ్ యాక్షన్ ఈజ్ లెజిటిమేట్ విచ్ మీన్స్ ఇట్ క్యాన్ బి, ఒక యాక్షన్ ఏదైనా సరే లెజిటిమేట్ అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? అది డిఫెండ్ చేసుకోగలుగుతాము, అంటే ఆ పని కరెక్టే అని చెప్పగలుగుతాము. పొలిటికల్ లెజిటిమసీ అంటే అర్థం ఏంటంటే పొలిటీషియన్స్ యొక్క పనిని ప్రజలు, వాళ్ళు చేస్తున్న పనులు కావచ్చు, వాళ్ళ యాక్షన్స్ని ప్రజలు యాక్సెప్ట్ చేయడం. పొలిటీషియన్స్ వాళ్ళు చేస్తుంది కరెక్టే అని ప్రజలని నమ్మించగలగడం. అంటే మేము చట్ట ప్రకారం చేస్తున్నామంటే నమ్మించడం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మైట్ బీ లీగల్లీ రైట్, బట్ ఇట్ మైట్ నాట్ రిఫ్లెక్ట్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్. అది అక్కడ ప్రజల ఆస్పిరేషన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా అనే ఆస్పెక్ట్ తీసుకోవాలి. చట్ట ప్రకారం కరెక్టే, నువ్వు చెప్పింది ఎక్కడ లోపం లేదు, చట్టంలో ఉన్న అన్ని రూల్స్ ప్రకారమే నువ్వు చేస్తున్నావు. బట్ ఆర్ పీపుల్ యాక్సెప్టింగ్ ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. మీకు అర్థమవుతుందా? అది చెప్తున్నారు. ద గల్ఫ్ బిట్వీన్ లీగాలిటీ అండ్ పొలిటికల్ లెజిటిమసీ కెన్ బి క్వైట్ సబ్స్టాన్షియల్. సో ఇప్పుడు పొలిటీషియన్స్ చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో జమ్మూ అండ్ కాశ్మీర్లో, మన సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి వాళ్ళు చేస్తున్న పని లీగల్గా రైట్, బట్ హౌ లెజిటిమేట్ ఇట్ ఈస్. అండ్ ప్రజల్లో ఎంత యాక్సెప్టెన్స్ ఉంది అంటే ద గ్యాప్ ఈజ్ హ్యూజ్. అది ఇక్కడ మీనింగ్. ద సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ upholding the constitution of a delimitation commission for Jammu and Kashmir and the subsequent delimitation exercise is indeed in line with the law, especially the constitutional provisions that empower Parliament to form new states, alter existing ones and change their status and boundaries, as well as Jammu and Kashmir Reorganization Act 2019. సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ఏమని? అప్హోల్డింగ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఫార్మేషన్, రాజ్యాంగం అని కాదు అక్కడ మీనింగ్, ఫామ్ చేయడం. ఏంటి ఫామ్ చేయడం? డీలిమిటేషన్ కమిషన్. జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడంని క్వశ్చన్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డీలిమిటేషన్ కమిషన్ అక్కడ ఏర్పాటు చేయడం అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఆ కమిషన్ ఏర్పాటు చేశాక వాళ్ళు డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేసేసారు అక్కడ. ఇది యాజ్ పర్ లాయే ఉంది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారమే ఉంది. ఎందుకంటే పార్లమెంట్కి కొత్త రాష్ట్రాలను క్రియేట్ చేయడానికి అధికారం ఉంది, ఉన్న రాష్ట్రాలని మార్చడానికి అధికారం ఉంది, వాటి స్టేటస్ని మార్చడానికి అధికారం ఉంది, బౌండరీస్ని చేంజ్ చేయడానికి అధికారం ఉంది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ప్రకారం కూడా ఇందులో ఏ లోపాలు లేవు, కరెక్టే అని సుప్రీంకోర్టు తేల్చేసింది. అయితే however it will be wrong to see it as granting judicial imprimatur to the political import of redrawing of constituencies in the యూనియన్ టెరిటరీ. వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. అయితే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసేసింది, ఈ పిటిషన్ని కొట్టేసింది, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని ఓకే చేసింది అనే అంశం ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఈ కాన్స్టిట్యుయెన్సీస్ని రీడ్రా చేయడం అనే యాక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క పొలిటికల్ ఇంపోర్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఇంపార్టెన్స్ అని చెప్పి మనం అనొచ్చు. ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకోవడం అని కాదు ఇక్కడ. ఇంపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? ద ఇంప్లిసిట్ మీనింగ్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంథింగ్ అని అర్థం. ఓకే, అంటే ఇక్కడ బేసికల్గా మన రాజకీయ నాయకులు ఏ ఉద్దేశంతో ఇక్కడ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేపడుతున్నారో ఆ ఉద్దేశానికి సుప్రీంకోర్టు కూడా అఫీషియల్గా జ్యుడిషియల్ ఇంప్రిమేటర్ ఇచ్చేసింది అని అనుకోవడానికి లేదు. ఇంప్రిమేటర్ అంటే అఫీషియల్ లైసెన్స్. ఎస్, మీరు చేసింది కరెక్టే అని సుప్రీంకోర్టే మాకు లైసెన్స్ ఇచ్చి చెప్పింది అనుకోవడానికి లేదు. అలా చూడకూడదు అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ మే బీ లీగలీ రైట్, దట్ డజంట్ మీన్ సుప్రీంకోర్ట్ సేస్ యు ఆర్ డూయింగ్ కరెక్ట్, మీరు చేస్తుందే కరెక్ట్ అంటున్నట్టు కాదు. ఓకే, మోస్ట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్
which was downgraded to union territory status in August 2019, have opposed the Commission's report that added 6 seats in Jammu division and 1 in Kashmir division to take the total number of seats to 90. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న మోస్ట్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ కమిషన్ యొక్క రిపోర్టు ఏంటి, ఆ రిపోర్టు ఏం చెప్పింది, జమ్మూ డివిజన్లో 6 సీట్లు యాడ్ చేయాలని, కాశ్మీర్ డివిజన్లో 1 సీట్ యాడ్ చేయాలని చెప్పి అది తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏం చేసాయి, వ్యతిరేకించాయి. టు టేక్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ టు 90, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 90కి తీసుకుని ఈ డెసిషన్ని వ్యతిరేకించాయి. ద పార్టీస్ సీ ఇన్ ద ఎక్సర్సైజ్ అండ్ అటెంప్ట్ టు వీకెన్ ద ముస్లిం మెజారిటీ రీజియన్స్ పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ సిగ్నిఫికెన్స్. మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకుంటే కాశ్మీర్ వ్యాలీలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, జమ్మూ రీజియన్లో హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. హిందూ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట 6 సీట్లు పెంచి ముస్లిం పాపులేషన్ ఉన్న చోట 1 సీటు పెంచడం అనేది జరిగింది. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని హిందువులకి పొలిటికల్గా ఇంకొంచెం బలాన్ని పెంచడం కోసమే ఇలా చేస్తున్నట్టుగా ఉంది. ముస్లిం మెజారిటీ రీజియన్ యొక్క పొలిటికల్ సిగ్నిఫికెన్స్ని, పొలిటికల్గా వాళ్ళకున్న పవర్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది అని చెప్పి అక్కడ రాజకీయ పార్టీలు ఈ ఎక్సర్సైజ్ని ఆ రకంగా చూస్తున్నాయి. అండ్ బూస్ట్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ పార్టీస్ విత్ ఎ బేస్ ఇన్ జమ్మూ. అండ్ జమ్మూ ఆధారంగా అంటే జమ్మూలో బేస్ అయిన రాజకీయ పార్టీలకి బలం పెరిగిపోతుంది. ఇప్పుడు అక్కడ సీట్లు పెంచారు, కాశ్మీర్లో ఉన్న వాటికి 1 పెంచి అక్కడ 6 పెంచారు. సో జమ్మూ బేస్డ్ రాజకీయ పార్టీలకి అవకాశాలని పెంచుతూ, హిందువులకి అవకాశాలని పెంచుతూ ముస్లిమ్స్ని వీక్ చేయాలని కాశ్మీర్ బేస్డ్ పార్టీలకి అణచివేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం లాగే ఇది కనిపిస్తోంది అని చెప్పి రాజకీయ పార్టీలు అంటున్నాయి. దే కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు స్ట్రిప్ జేఎండ్కే ఆఫ్ ఇట్స్ స్టేటస్ అండ్ ప్రివిలేజెస్ అండ్ రీపర్పస్ ఇట్స్ పాలిటిక్స్ టు ది అడ్వాంటేజ్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. సో వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతున్న ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కూడా ఇట్ ఈజ్ లైక్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు స్ట్రిప్ అంటే రిమూవ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫ్ ఇట్స్ స్టేటస్. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ ఉండేది రిమూవ్ చేసేసారు, తనకి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉండేవి వాటిని రిమూవ్ చేసేసారు. అండ్ కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క స్వరూపాన్ని, పొలిటికల్గా దాని స్వరూపాన్ని రీపర్పస్ చేస్తూ, మారుస్తూ, ఎలా టు ది అడ్వాంటేజ్ ఆఫ్ రూలింగ్ పార్టీ అంటే మనకి సెంటర్లో రూలింగ్ పార్టీగా ఉన్న బీజేపీకి అనుకూలంగా ఉండేలాగా అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ని మ్యానిపులేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది, రైట్? ఆ ప్రాజెక్ట్లో భాగమే ఇదంతా అని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలు అంటున్నాయి. దిస్ క్వశ్చన్ ఆఫ్ లెజిటిమసీ కెన్ బి ఆన్సర్డ్ బై ద అవుట్కమ్ ఆఫ్ ఎన్ ఎలక్షన్. అయితే క్వశ్చన్ ఆఫ్ లెజిటిమసీని అర్థం ఏంటి, ఎవరి యాక్షన్స్ని ప్రజలు లెజిటిమేట్గా చూస్తున్నారు, వ్యాలిడ్గా చూస్తున్నారు, కరెక్ట్గా చూస్తున్నారు అని ఎప్పుడు తెలుస్తుంది? ఓన్లీ వెన్ యూ కండక్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే తెలుస్తుంది బీజేపీని లెజిటిమేట్గా చూస్తున్నారా వేరే వాళ్ళు చూస్తున్నారని. ఇఫ్ అండ్ వెన్ వన్ ఈజ్ హెల్డ్, ఎప్పుడు జరిగితే అప్పుడు, టు ది టెరిటోరియల్ లెజిస్లేచర్కి జరిగినప్పుడు మనకు తెలుస్తుంది. హౌవెవర్ ద రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ బౌండరీస్ మే బై ఇట్ సెల్ఫ్ కాస్ట్ ఎ షాడో ఆన్ దట్ ప్రాసెస్ టు. మరి బౌండరీస్ని రీఅడ్జస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ పైన కూడా ఒక కాస్ట్ ఎ షాడో అని చెప్పి మనం అనొచ్చు. కాస్ట్ ఎ షాడో అంటే ఆ ప్రాసెస్ పైన కూడా మనకి అనుమానాలు వచ్చేలాగా, దానిపైన కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలా లేకుండా, ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఎలాగైతే వాళ్ళు కోరుకోకుండానే చేసేసారో ఎలక్షన్స్ ఇప్పుడు ఇది చేసిన విధానం చూస్తే దాని మీద కూడా అనుమానం వచ్చేలాగా అనిపిస్తోంది అంటున్నారు. ద పిటిషన్ దట్ ఛాలెంజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ వాజ్ ఎ బిలేటెడ్ వన్. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఫార్మేషన్ని ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషన్ అనేది కొంచెం లేట్గా వేశారు. యాజ్ ఇట్ వాజ్ ఫైల్డ్ ఆఫ్టర్ ద ప్యానెల్ పబ్లిష్డ్ ఇట్స్ డ్రాఫ్ట్ ఆర్డర్. ప్యానెల్ తన డ్రాఫ్ట్ ఆర్డర్ని పబ్లిష్ చేసిన తర్వాత ఈ పిటిషన్ వేశారు. ద కోర్ట్ బ్రష్డ్ అసైడ్ ఇట్స్ కీ కంటెన్షన్. పిటిషన్ యొక్క ప్రధానమైన కంటెన్షన్ అంటే వాదన ఏంటంటే దట్ ద డీలిమిటేషన్ హ్యాస్ బీన్ ఫ్రోజన్ త్రూ అవుట్ ద కంట్రీ అంటిల్ ఆఫ్టర్ ద ఫస్ట్ సెన్సస్ హెల్డ్ ఆఫ్టర్ 2026. నోటింగ్ ఓకే. సో ఇక్కడ ఏంటి మనకి కంటెన్షన్ ఏంటంటే మనకి డీలిమిటేషన్ అనేది బేసికల్గా చూడండి, మన సెంటర్ వైజ్ మీరు తీసుకుంటే ఏ స్టేట్లో కూడా లోక్సభ సీట్లు అనేవి పెంచలేదు 1971 తర్వాత. బేసికల్గా డీలిమిటేషన్ చేయొచ్చు ప్రతి సెన్సస్ తర్వాత కూడా, ప్రతి 10 ఏళ్ళకి సెన్సస్ వస్తుంది, సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ అనేది చేయొచ్చు, సీట్లు పెంచాలంటే పెంచవచ్చు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే లోక్సభ సీట్లు అనేవి
ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ది పాపులేషన్, రేషియో బిట్వీన్ పాపులేషన్ ఆఫ్ ఎ స్టేట్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది అన్ని స్టేట్స్లోనూ ఈక్వల్గా ఉండేలా చూడాలని చెప్పేసి ఇంకొక మాట కాన్స్టిట్యూషన్ చెప్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రతి 10,000 మందికి ఒక కాన్స్టిట్యుయెన్సీ అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంతే. 1971 ప్రకారం ఉత్తరప్రదేశ్లో 1,00,000 మంది పాపులేషన్ ఉన్నారనుకోండి. సో అప్పుడు ఉత్తరప్రదేశ్లో 10 సీట్లు ఉన్నట్టు, అంటే మనకి 10,000:1 రేషియో యూపీలో మెయింటైన్ అవుతుంది. ఈ 10,000:1 రేషియో అనేది ప్రతి స్టేట్లోనూ మెయింటైన్ అవ్వాలి అనేది మన కాన్స్టిట్యూషన్ చెప్తున్న మాట. ఆంధ్రాలో లెట్సే 50,000 పాపులేషన్ ఉందనుకుంటే ఆంధ్రప్రదేశ్లో, సో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు అవుతాయి మనకి? 5 అవుతాయి. ఎందుకంటే ప్రతి 10,000కి ఒక సీటు. ఈ రేషియో అన్ని చోట్ల మెయింటైన్ అవ్వాలని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే 1971 తరువాత మీరు తీసుకుంటే 1971 తర్వాత అది ఎందుకు ఫ్రీజ్ చేశారో చెప్తాను. ఎందుకు ఫ్రీజ్ చేశారంటే ఆ టైంలో సదరన్ స్టేట్స్, సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ పక్కాగా ఫాలో అయ్యాయి. యూపీ, బీహార్ లాంటి స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఫాలో అవ్వలేదు. అందువల్ల ఏమవుతుందంటే సదరన్ స్టేట్స్లో పాపులేషన్ కంట్రోల్డ్గా ఉంది, అంటే తక్కువ గ్రో అయింది. వేరేజ్ నార్దర్న్ స్టేట్స్లో పాపులేషన్ ఎక్కువగా గ్రో అయిపోయింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇదే ఆంధ్ర కొన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్ర పాపులేషన్ లెట్స్ అజ్యూమ్ 10,000 అయ్యింది అనుకుందాము, అండ్ ఇటు యూపీ పాపులేషన్ లెట్స్ అజ్యూమ్ మనకి 3 లక్షలు అయింది అనుకుందాం. యూపీ పాపులేషన్ 3 లక్షలు అయ్యింది అనుకుందాం. ఇప్పుడు మన రాజ్యాంగం చెప్పిన ప్రకారం మళ్ళీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అని మనం క్యారీ అవుట్ చేస్తే, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేదే మనం క్యారీ అవుట్ చేస్తే ఏం చెప్పింది రాజ్యాంగం? ఒకవేళ మీరు నెంబర్ ఆఫ్ సీట్లు పెంచాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎన్ని సీట్లు అవుతాయి ఆంధ్రాలో చెప్పండి? 10,000:1 రేషియో ఫాలో అయితే ఆంధ్రాలో 10 సీట్లు అవుతాయి. ఓకే, బాగానే ఉంది. మరి యూపీలో ఎన్ని సీట్లు అవుతాయి? యూపీలో 30 సీట్లు అవుతాయి. చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఆంధ్రాలో 5 సీట్లుంటే అది 2 టైమ్స్ అయ్యి 10 అయినట్టు, యూపీలో 10 సీట్లుంటే అది 3 టైమ్స్ అయ్యి 30 అయినట్టు. సేమ్ రేషియో నువ్వు మెయింటైన్ చేసినప్పుడు. ఇది కాన్స్టిట్యూషన్ చెప్పిన మాటే కదా. ఇప్పుడు అన్ని చోట్ల ప్రపోర్షనేట్గా, అంటే ఇక్కడ డబల్ అయితే అక్కడ డబల్ అయ్యింది అనుకోండి, పర్లేదు, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సదరన్ స్టేట్స్లో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ చక్కగా ఫాలో అవ్వడం వల్ల ఇక్కడ కొంచెం సీట్లు పెరిగాయి, పాపులేషన్ కొంచెం పెరిగింది కాబట్టి. అక్కడ పాపులేషన్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ సీట్లు ఇంకా ఎక్కువ పెరిగిపోతే ఏమవుతుంది, పార్లమెంట్లో నార్దర్న్ స్టేట్స్కి రిప్రజెంటేషన్ పెరిగిపోతుంది, సదరన్ స్టేట్స్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. అంతేనా? కంపారిటివ్గా తీసుకుంటే, ఈ రేషియో తీసుకుంటే సదరన్ స్టేట్స్ కంటే నార్దర్న్ స్టేట్స్కి రిప్రజెంటేషన్ బాగా పెరిగిపోతుంది. బేసికల్గా సదరన్ స్టేట్స్ సిస్టమ్ని ఫాలో అయ్యాయి, పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఫాలో అయ్యాయి, ఎకనామికల్గా వృద్ధి చెందాయి, దేశపు జీడిపికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. నార్దర్న్ స్టేట్స్ నిరక్షరాస్యత ఎక్కువ ఉంది, పాపులేషన్ కంట్రోల్ సరిగ్గా లేదు, జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా లేదు. ఆల్రెడీ అక్కడ ఎక్కువ సీట్లు ఉండడం వల్ల ఎక్కువ వాళ్ళకి పొలిటికల్గా క్లౌడ్ పెరుగుతోంది, ఎక్కువ నిధులు వాళ్ళు తీసుకుంటున్నారు. కంట్రిబ్యూట్ చేస్తుందేమో సదరన్ స్టేట్స్, దాని నుంచి బెనిఫిట్ అవుతుందేమో నార్దర్న్ స్టేట్స్. ఈ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ రన్ చేస్తే రైట్, అక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్, ఇక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్ ఒకేలా లేకపోవడం వల్ల అక్కడ ఇంకా సీట్లు పెరిగిపోతే సదరన్ స్టేట్స్ ఇంకా నష్టపోతాయని భావించి ఏం చేశారంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఫ్రీజ్ చేసేసారు. అన్ని స్టేట్స్లో కూడా ఫ్రీజ్ చేసేసారు 2026 వరకు. మధ్యలో ఇంకొక టైం వరకు చేశారు, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి 2026 వరకు ప్రస్తుతానికి ఫ్రీజ్ చేశారనమాట. 2026 కల్లా పాపులేషన్ రేట్స్ అనేవి, గ్రోత్ రేట్స్ అనేవి అన్ని స్టేట్స్లో మోరలెస్ సేమ్ ఉంటాయని భావించి ఫ్రీజ్ చేశారు. 26లో మళ్ళీ ఇది డిస్కషన్కి వస్తుంది, అంతవరకు మనకు తెలియదు. అదనమాట కదా. సో దాన్ని చెప్పి ఇక్కడ చెప్పే చూసారా, ఇక్కడ రాశారు, హ్యాస్ బీన్ ఫ్రోజన్ త్రూ అవుట్ ద కంట్రీ అంటిల్ ద ఫస్ట్ సెన్సస్ హెల్డ్ ఆఫ్టర్ 2026. 2026 తర్వాత జరిగిన ఫస్ట్ సెన్సస్ని బేస్ చేసుకుని మళ్ళీ డీలిమిటేషన్ చేసుకోవాలి అని మనం ఆల్రెడీ ఫ్రీజ్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో చేస్తే ఎలా అని చెప్పి పిటిషన్లో రైజ్ చేశారు పాయింట్.
దానికి అది ఆర్టికల్ 170లో అది మెన్షన్ చేసి ఉంది. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నోటింగ్ దట్ ఆర్టికల్ 170 విచ్ డీల్స్ విత్ దిస్ అప్లైస్ ఓన్లీ టు స్టేట్స్ అండ్ నాట్ యూనియన్ టెరిటరీస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఆర్టికల్ 170 ఏదైతే ఉందో రాష్ట్రాలకు అప్లై అవుతుంది, యూనియన్ టెరిటరీస్కి కాదు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ నో లాంగర్ ఎ స్టేట్, ఇట్ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ. అందువల్ల దానికి అప్లై అవ్వదని చెప్పింది. It is also noted that Jammu and Kashmir will be governed by its own reorganization law, which allows the 2011 census to be the basis for its delimitation. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వచ్చింది. సో ఆ యాక్ట్ దాన్ని గవర్న్ చేస్తుంది. దాని ప్రకారం 2011 సెన్సెస్ని బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేయొచ్చు. అన్లైక్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వెర్ ద 2001 సెన్సెస్ వాజ్ ద బేసిస్ ఫర్ ద లాస్ట్ రీడ్రాయింగ్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్. నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచడానికి ఛాన్స్ ఇవ్వట్లేదమ్మా, ఫ్రీజ్ చేసేసారు. బౌండరీస్ని మాత్రం మారుస్తున్నారు. సీట్స్ అవే ఉంటాయి, బౌండరీస్ మాత్రం మారుస్తూ ఉంటాయి. బౌండరీస్ ఎందుకు మారుతాయంటే బికాస్ పాపులేషన్లో మార్పులు చేర్పులు వస్తున్నాయి కాబట్టి. ఇందాక డీలిమిటేషన్ ఫ్రీజ్ అయిందంటే బౌండరీస్ మార్చడం అనేది ఫ్రీజ్ అవ్వలేదు, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది ఫ్రీజ్ అయింది. అది గుర్తుపెట్టుకోండి. దానికి 2001 సెన్సెస్ని బేస్గా తీసుకున్నారు. ఇట్ ఆల్సో రిజెక్టెడ్ ఆర్గ్యుమెంట్స్ రూటెడ్ ఇన్ ద ఐడియా దట్ సమ్ ప్రావిజన్స్ ఆఫ్ ద రీఆర్గనైజేషన్ యాక్ట్ వర్ నాట్ కన్సిస్టెంట్ విత్ ద కాన్స్టిట్యూషన్. పిటిషన్ ఇంకా ఏమందంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కొన్ని ప్రావిజన్స్ రాజ్యాంగ పరంగా తీసుకుంటే దాంతో కన్సిస్టెంట్గా లేవు, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కూడా అంటున్నారు. నోటింగ్ దట్ దీస్ ప్రావిజన్స్ హ్యాడ్ నాట్ బీన్ స్పెసిఫికల్లీ ఛాలెంజ్. సుప్రీంకోర్టు ఏమందంటే మీరు ఆ ప్రావిజన్స్ని ఇప్పుడు ఛాలెంజ్ చేయట్లేదు, డీలిమిటేషన్ కమిషన్ ఫార్మేషన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ ప్రావిజన్స్ తప్పు అంటే మీరు స్పెసిఫిక్గా దాన్ని ఛాలెంజ్ చేస్తే ఇంకో పిటిషన్ వేయండి, దాంట్లో మాట్లాడదాం అని సుప్రీంకోర్టు తెలిసింది. వెల్ ద కోర్ట్ మే బీ రైట్ in upholding the formation of the delimitation panel, the extensions given to it, and its decision based on laws currently assumed to be valid, the impression is inescapable that the people of J&K are being presented with a fait accompli on matters concerning their political destiny, as long as the core question, the validity of the withdrawal of its statehood and special status in 2019 remains undecided. చూడండి ఎంత పెద్ద సెంటెన్స్. అయితే ఈ సుప్రీంకోర్టు అనేది మే బీ రైట్ ఇన్ అప్హోల్డింగ్, ఈ డీలిమిటేషన్ కమిషన్ ఫార్మేషన్ని డిఫెండ్ చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, దానికి ఇచ్చిన ఎక్స్టెన్షన్స్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, తన డెసిషన్ని కూడా లీగల్గా తీసుకుంటే వ్యాలిడ్ అయ్యి ఉండొచ్చు. కానీ మనకు ఒక ఇంప్రెషన్ వస్తుంది, ఆ ఇంప్రెషన్ అనేది ఇన్ఎస్కేపబుల్, దాన్ని తప్పించుకోలేం. ఏంటి ఆ ఇంప్రెషన్? దట్ ద పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ బీయింగ్ ప్రెజెంటెడ్ విత్ ఎ ఫెయిట్ అకంప్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిట్ అకంప్లీ? ఫెయిట్ అకంప్లీ అంటే ఏ థింగ్ దట్ హెస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఆర్ బీయింగ్ డిసైడెడ్ బిఫోర్ దోస్ ఎఫెక్టెడ్ హియర్ అబౌట్ ఇట్. అంటే అర్థం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల కోసం, అక్కడ ప్రజల కోసం ఏం చెయ్యాలి అనేది వాళ్ళకి తెలియక ముందే ప్రభుత్వం డిసైడ్ చేసేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం చెయ్యాలి అనేది ముందే డిసైడ్ చేసేస్తోంది. డిసైడ్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్తోంది. అంటే వాళ్ళకి ఇట్స్ కైండ్ ఆఫ్ లీవింగ్ దెమ్ విత్ నో ఆప్షన్ బట్ టు యాక్సెప్ట్. నువ్వు యాక్సెప్ట్ చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు అన్న స్థితిలో వాళ్ళని పెట్టేస్తోంది అన్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఆన్ మ్యాటర్స్ కన్సర్నింగ్ దేర్ పొలిటికల్ డెస్టినీ, రాజకీయ పరంగా వాళ్ళ డెస్టినీ, వాళ్ళ నెక్స్ట్ గోల్ ఏంటి, ఏం చేయాలనే విషయంలో వాళ్ళకి చాయిస్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనేది క్లియర్గా ఇంప్రెషన్ అనేది మనకు క్లియర్గా కలుగుతుంది. యాజ్ లాంగ్ యాజ్ ద కోర్ క్వశ్చన్ ఏంటి? కోర్ క్వశ్చన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద విత్డ్రావల్ ఆఫ్ ఇట్ స్టేట్హుడ్ అండ్ స్పెషల్ స్టేటస్ ఇన్ 2019. 2019లో తనకి స్పెషల్ స్టేటస్ స్టేట్హుడ్ని విత్డ్రా చేస్తూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది వచ్చింది. దాని మీద ఇంకా తీర్పు అనేది రాలేదు. సుప్రీంకోర్టులో వెళ్ళింది అది ఇంకా దాని మీద తీర్పు రాలేదు. ఆ విషయం తేలనంత వరకు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకి ఇండిపెండెన్స్ ఉండదు. అంటే వాళ్ళు కోరుకున్నట్టుగా ఏమీ జరగదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదనుకుందో అదే వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు, వేరే ఆప్షన్ కనిపించట్లేదు అనేది ఫైనల్గా కంక్లూషన్ అనమాట. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్. సో యూపీఎస్సీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. లేదా మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కమ్స్ ఫ్రీ విత్ ఇట్. దీంతో పాటు మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. 5,000 రూపీస్ ఆఫర్ కూడా మనం రన్ చేస్తున్నాం. సో 10,000 రూపాయలకే మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఉంది. అండ్ ఈ ఆఫర్ మంత్ ఎండ్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ నెంబర్కి మీరు ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి రావచ్చు. కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు యూపీఎస్సీ ఇన్ఫినిటీకి. ఈ 10,000 కౌంట్ అవుతుంది.
గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అమ్మ. తెలంగాణ మరియు ఏపీ రెండు చోట్ల కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్స్ హడావిడి నడుస్తుంది. రెండింటికి కూడా కొత్త బ్యాచెస్ అనౌన్స్ చేశాము. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో కోర్సులు రన్ అవుతున్నాయి. ఫుల్ సిలబస్ యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఎకానమీ క్లాసెస్ నేను తీసుకుంటాను. టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో ఇంక్లూడెడ్. 15,000 రూపాయలకి ఇది అందిస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫైనల్లీ ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో బ్యాంక్, సీసాట్, ఎస్ఎస్సి, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కాంబో, ఆర్బీఐ గ్రేడ్ బి, క్యాట్ ఇవన్నీ కూడా మనం అందిస్తున్నాం. అండ్ నేను స్వయంగా క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. సో తక్కువ ధరకు వస్తున్నాయి. లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 28 ఫిబ్రవరి వరకు వ్యాలిడిటీతో వస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. టేక్ కేర్. బాయ్.